హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ప్రముఖ టూత్ పేస్ట్ కంపెనీ అయిన కోల్‌గేట్ నుంచి లాజిస్టిక్ మేనేజర్ మరియు హెచ్ఆర్ ఆపరేషన్ అనలిస్టిక్ పోస్టులయితే రిక్రూట్‌మెంట్ అయితే నోటిఫికేషన్ అయితే విడుదలయింది. సో, దీని యొక్క పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. సో, ఇంటి దగ్గర ఉండే పని చేయొచ్చు. అలాగే ఆఫీస్‌కి వెళ్లి కూడా పని చేయొచ్చండి. దీని యొక్క డీటెయిల్స్ అన్నీ కంప్లీట్‌గా ఈ వీడియోలో అయితే చెప్తా. సో, చివరి వరకైతే చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. దీనికి అప్లై చేయాలంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా ఈ జాబ్‌కనేది అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాము. మీకు యూజ్ అవుతూ ఉంటాయి. సో, కాబట్టి అందులో కూడా జాయిన్ అవ్వండి. సో, ఇప్పుడైతే మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే, మనకి టూత్ పేస్ట్ కంపెనీ వాళ్ళు ఏంటంటే మేనేజర్ పోస్ట్‌లో, హెచ్ఆర్ పోస్ట్‌లో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఆహ్, హ్మ్. ఇందులో మనకి స్టార్టింగ్ సాలరీ వచ్చేసరికి ఏంటంటే, లాజిస్టిక్ మేనేజర్ వాళ్ళకి 33,300 సాలరీ అయితే ఉంటుంది. హెచ్ఆర్ ఆపరేషన్ అనలిస్ట్ వాళ్ళకి 58,300 సాలరీ అయితే ఉంటుంది. మంచి సాలరీ అండి. అండ్ ఆల్సో ఏజ్ విషయానికొచ్చేసరికి ఏంటంటే, 18 ఇయర్స్ పైబడిన వాళ్ళు ఎవ్వరైనా సరే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే ఈ పోస్ట్‌లకి అప్లై చేసేవారికి కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి లాస్ట్ డేట్ ఎప్పుడంటే ఆగస్టు 26 వరకైతే ఉంది. సో, నెక్స్ట్ మంత్ 26 వరకైతే మనకి అప్లై చేయడానికి ఆన్‌లైన్‌లో టైం అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. ఎందుకంటే మన అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఏది మిస్టేక్ అయినా సరే. సో, అప్లై చేసేటప్పుడు చాలా మంచిగా అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ ఈ పోస్ట్‌లకి అప్లై చేయడానికి ఎలాంటి ఫీజ్ అయితే లేదండి. మీకు ఎలాంటి ఫీజ్ అయితే అడగట్లేదు. జస్ట్ నార్మల్‌గా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఈ పోస్ట్‌లకి అప్లై చేసే వాళ్ళకేంటంటే తర్వాత క్యాండిడేట్స్‌ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ద్వారా ఒక స్కిల్ టెస్ట్ ద్వారా అయితే వాళ్ళ కంపెనీలోకి అయితే తీసుకుంటారు. మనం అప్లై చేసిన తర్వాత మన అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేస్తారు. సో, అప్పుడు మనం అందులో సెలెక్ట్ అయితే మనకొక ఇంటర్వ్యూ చేస్తారు. అండ్ ఒక టెస్ట్ అయితే ఉంటుంది. సో, అప్పుడు మనకి వర్క్ ఫ్రమ్ ఆఫీసు ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోము ఇలా ఏదైనా అవ్వచ్చు. సో, ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.